రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి రెడీ అయ్యింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ కానుంది. సో ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. ఇప్పటికే అమెరికాలో, ముంబైలో, ఏపీలో ఈవెంట్స్ జరిగాయి. ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ మూవీని దిల్ రాజు గారు భారీ బడ్జెట్తో నిర్మించారు. ఆయనకిది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దీంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ అందుకోవాల్సి ఉంటుంది. అటు డైరెక్టర్ శంకర్ కూడా కెరీర్ పరంగా గేమ్ చేంజర్ సక్సెస్ చాలా అవసరం. ఇక రామ్ చరణ్ కూడా తన మార్కెట్ స్టామినా ఏంటనేది ఈ మూవీ ద్వారా తెలిసిపోతుంది. మరి ఈ హైప్తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని తెలుస్తుంది. టాలీవుడ్ టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమాకు భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. నైజాంలో 36 కోట్లకు, ఏపీలో 72 కోట్లకు, సీడెడ్లో 22 కోట్లకు గేమ్ చేంజర్ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అంటే మొత్తం ఆల్మోస్ట్ 130 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మరి తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 260 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇక హిట్ అవ్వాలంటే 300 కోట్ల గ్రాస్ కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి. దీంతో గేమ్ చేంజర్ టార్గెట్ గట్టిగానే ఉందని తెలుస్తుంది. గేమ్ చేంజర్ ఓవరాల్గా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో బరిలోకి దిగుతుందని తెలుస్తుంది. తమిళ్లో కూడా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ 32 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. నార్త్లో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉందని తెలుస్తుంది. మౌత్ టాక్ బాగుంటే కానీ అక్కడ అంత మొత్తంలో వసూలు చేయడం సవాలేనని అంటున్నారు విశ్లేషకులు. పుష్ప 2 సినిమా మాదిరి హిందీ బెల్ట్లో కూడా విజృంభిస్తే భారీ వసూళ్లను గేమ్ చేంజర్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సంక్రాంతి సీజన్, రామ్ చరణ్ స్టార్డమ్, శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ కలిసి వస్తే, మూవీకి పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈజీగా పూర్తవుతుంది. అయితే చరణ్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అది కూడా సంక్రాంతి రేసులో వస్తుంది కాబట్టి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మొదటి వారంలోనే భారీ కలెక్షన్స్ రాబట్టచ్చు. మరి ఈ మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.